కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయన హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుసుకున్న అస్సాం పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. అస్సాం సీఎం సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై పవన్ ఖేరాపై కేసు నమోదైంది. అస్సాం సీఎం సతీమణికి భారత్ పాస్పోర్ట్ తో పాటు మరో 3 దేశాల్లో పాస్పోర్ట్లు ఉన్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఖేరాపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీకి వెళ్లి తనిఖీలు చేశారు. అయితే ఆయన హైదరాబాద్ లో ఉన్నారన్న సమాచారంతో ఇక్కడికి వచ్చారు పోలీసులు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ కు చేరుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి భాస్కర్? కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేర్ ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ కు చేరుకున్నారు అస్సాం పోలీసులు. అస్సాం సీఎం గా ఉన్నటువంటి బిశ్వంత్ శర్మ సతీమణి రింకు భుయాన్ పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒకసారి చేయడమే కాకుండా ట్విట్టర్ వేదికగా మళ్ళీ పదే ఆయన వ్యాఖ్యలను కొనసాగించారు. కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ భర్త అయినటువంటి పవన్ ఖేరా గత కొన్ని దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉన్నారు. పవన్ ఖేర్ మీద కేసు నమోదు చేసినటువంటి అస్సాం పోలీసులు అస్సాం ముఖ్యమంత్రి సతీమణి రింకీ భుయాన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు. అస్సాం సీఎం కు సతీమణికి 3 దేశాల పాస్పోర్ట్లు కలిగి ఉన్నాయంటూ ఆయన గతంలో ఆరోపణలు కొనసాగించారు. ఢిల్లీలోని పవన్ ఇంట్లో తనిఖీలు చేసినటువంటి అస్సాం పోలీసులకు అక్కడ కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ దొరికాయి. ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఇంటికి చేరుకున్నారు. ఇక్కడే ట్విస్ట్ కనిపిస్తోంది. హైదరాబాద్ పోలీసులు ఆయన్ని అరెస్టు కానివ్వకుండా ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. ఓవైపు అస్సాం పోలీసులు అరెస్ట్ వారెంట్ తో హైదరాబాద్ చేరుకున్నారు. పీటీ వారెంట్ తీసుకెళ్లడానికి అరెస్ట్ వారెంట్ తో హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు మాత్రం అస్సాం పోలీసులను లోపలికి వెళ్ళనివ్వకుండా ఆయన ఇక్కడ లేడు అంటూ వాళ్ళను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తమ దగ్గర కోర్టు నుంచి వచ్చినటువంటి అరెస్ట్ వారెంట్ ఉందంటూ వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ పోలీసుల విధులను అడ్డుకుంటూ హైదరాబాద్ పోలీసులు మాత్రం ఒక రకంగా వాళ్ళ విధులకు అడ్డు కలిగించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. 3 పాస్పోర్ట్లు ఉండటమే కాకుండా దుబాయ్ లో పెద్ద ఎత్తున అక్రమ సంపాదన ఉంది అంటూ గతంలో పవన్ ఖేర్ ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీటన్నింటిపైన అస్సాం ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ యొక్క సతీమణైనటువంటి రింకీ భుయాన్ ఆమె కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అన్నింటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. దానిపైన అనేక రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎక్కడ కూడా ఆ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడమే కాకుండా తమ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం వాళ్ళ ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ చేసింది. ప్రస్తుతానికి పవన్ ఖేరా హైదరాబాద్ లో లేరని చెప్తా ఉన్నారు. కానీ పోలీసులకు ఉన్నటువంటి అస్సాం పోలీసులకు ఉన్నటువంటి సమాచారం మేరకే ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. హైడ్రామా అయితే నడుస్తుంది పవన్ ఖేరా ఇంటి నివాసం వద్ద. ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ ఆ పోలీసులు వస్తే ఇక్కడ ఈ పోలీసులు ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి పవన్ ఖేరా బంజారాహిల్స్ లో ఒక హైడ్రామా కొనసాగుతోంది. మరి కాసేపట్లో దీంట్లో అక్కడ పోలీసులను లోపలికి అలో చేస్తారా లేదా అనేటువంటి విషయాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా దీని పట్ల మాత్రం అస్సాం పోలీసులు మాత్రం కొంత తీవ్రమైన ఈ తెలంగాణ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే మా దగ్గర కేసు రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, 10 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేస్తాం, ఆయన తీసుకెళ్లడానికి మాకు అధికారం ఉంది, కోర్టు ద్వారా ప్రాపర్ ఛానల్ ద్వారా తీసుకెళ్తామని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ప్రస్తుతానికి అస్సాం పోలీసులను లోపలికి వెళ్ళనీయకుండా గేటు దగ్గరే ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.